గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి దాడికి సంబంధించి కరెక్ట్గా 4వ నెల కూడా కంప్లీట్ అయిపోయి 5th మంత్లోకి ఎంటర్ అయిపోయింది. సీజ్ ఫైర్ అనేది ఏమైంది? శాంతి చర్చలతో పాటుగా 14 పాయింట్లకు సంబంధించి డీల్ మీద సంతకాలు ఇవన్నీ చేసిన తర్వాత యుద్ధం ఆగిపోతోంది అని భావిస్తున్నటువంటి తరుణంలో సడన్గా అమెరికా ఇరాన్ మీద దాడులు చేస్తోంది, ఇరాన్ కూడా ప్రతి దాడులు చేస్తోంది. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వబోతోంది. దోహాలో దీనికి సంబంధించి చర్చలు జరగబోతున్నటువంటి తరుణంలోనే లెబనాన్ మీద దాడులని ఆపేస్తామంటూ ఇజ్రాయెల్ చేసేటువంటి ఒప్పంద పత్రాలకి అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోంది. మరోవైపు ఇరాన్ అండ్ ఖతార్ మధ్యలో, ఒమాన్ మధ్యలో కూడా చర్చలు అనేవి కొనసాగుతూనే కనిపిస్తున్నాయి. ఇది ఎందుకు ఒక నెవర్ ఎండింగ్ సాగాలాగా కనిపిస్తోంది? నిజంగా యుద్ధం అనేది ఎప్పుడు ఆగుతుంది? ఎట్ ద సేమ్ టైం హిజ్బుల్లా ఏం చేయబోతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. కరెక్ట్గా February 28 అంటే ఇప్పుడు మనం June 29లో ఉన్నాము. 4 months కంప్లీట్ అయిపోయి 5th మంత్లో కూడా ఎంటర్ అయిపోయాం. అది అయిపోతుంది అనుకుంటే ఎందుకు అయిపోవట్లేదు? ఎప్పుడు ఒక ఫుల్ స్టాప్ అనేది ఎందుకు పడట్లేదు? అక్కడ జస్ట్ కామా ఉంటుంది అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే ఇది యుద్ధం ఆగాలంటే ఒకటే సొల్యూషన్, అంటే ఈ ఇరానియన్ రెజీమ్ ఉండకూడదు. ఈ ఇరానియన్ రెజీమ్ ఉన్నప్పుడు దాకా ఇది నడుస్తూనే ఉంటుంది. అక్కడ ఇరాన్ ఒక డబుల్ గేమ్ ఆడుతున్నారు. అది వీళ్ళు అమెరికా అర్థం చేసుకున్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు ఫ్రంట్ ఫేసింగ్గా సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ని పెడుతున్నారు. అరాచి, వీళ్ళ గాలిబాఫ్, వాళ్ళ స్పీకర్ ఆఫ్ ఇరానియన్ పార్లమెంట్, ఫారెన్ మినిస్టర్, వీళ్ళందరూ నెగోసియేషన్స్లో ఉన్నారు. పెజెష్కియాన్ అఫ్కోర్స్ ఆయన హెడ్ ఆఫ్ స్టేట్, ఆయన రారు నెగోసియేషన్కి, ఆయన ఈజ్ ద ప్రెసిడెంట్. కానీ వీళ్ళిద్దరు వస్తున్నారు రెగ్యులర్గా, వాళ్ళతో పాటు డెలిగేషన్ కూడా వస్తున్నారు. ఒక సివిలియన్ ఫేస్ని చూపిస్తున్నారు. డెలిగేషన్లో యూఎస్తో మాట్లాడుతున్నారు, ఖతార్తో మాట్లాడుతున్నారు, ఒకసారి పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నడుస్తున్న దాంట్లో వాళ్ళ అదర్ సైడ్ ఆఫ్ ఇట్ ఇస్ IRGC. ఈ దాడులు అనేది ఇప్పుడు షిప్స్ మీద సింగపూర్ బేస్డ్ ఒక కంటైనర్ షిప్ మీద చేశారు. దాని తర్వాత మొన్న ఒక ఆయిల్ ట్యాంకర్ 2 million barrels తీసుకెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ మీద దాడి చేశారు. ఎవరు చేస్తున్నారంటే ఇదంతా IRGC చేస్తున్నారు. వాళ్ళు అక్కడ టాక్స్ మొదలైతే ఇక్కడ నుంచి మిసైల్స్ కొడుతున్నారు, మళ్ళీ అక్కడ టాక్స్ మొదలైతే మళ్ళీ మిసైల్ కొడుతున్నారు. సో ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. సో మనకు సర్క్యులర్ ప్రాసెస్ లాగా అయిపోయింది. ఫస్ట్ ఇరాన్ ఏదో ఒక షిప్ మీద దాడి చేస్తారు. ఇరాన్ చేయగానే అమెరికా, US అదే రోజులో, ఇక్కడ అదే రోజు రాత్రి మళ్ళీ బాంబింగ్ చేస్తున్నారు. అది చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇరాన్ మళ్ళీ పక్కనున్న బహ్రెయిన్, కువైత్ వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. మళ్ళీ ఆగిపోతుంది. రెండో రోజు మళ్ళీ ఇంకో షిప్ మీద దాడి జరుగుతుంది. సేమ్ ప్రాసెస్ రిపీట్స్. అమెరికా మళ్ళీ బాంబు వేస్తారు, వీళ్ళు పక్కన దేశం. ఇది ఎప్పుడు ఆగుతుంది? ఇది మీరు అడిగే ప్రశ్న. ఇక్కడే ప్రాబ్లం కూడా వస్తుంది అన్నమాట. ఎందుకు ఆగట్లేదు అంటే బేసిక్లీ సొల్యూషన్ లేదు దీనికి. ఇరానియన్ గవర్నమెంట్ దగ్గర వీరు చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒక మాట అనమాట. వీళ్ళేమంటారు, MOUలో చాలా క్లియర్గా ఉంది దట్ ఈ పర్టికులర్ వాటర్వే, ఓకే, మనం మాట్లాడుతున్న ఈ వాటర్వేలో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో మా అధికారం ఉంది. మ్యాక్సిమం వాళ్ళు ఒక లీవ్ ఏమిస్తున్నారంటే ఒమాన్ కూడా ఉంది, మేము ఒమాన్ కలిసి దీన్ని కంట్రోల్ చేసుకుంటాం. US ఏమో ఒమాన్ మీద చాలా మటుకు పెద్ద ప్రెషర్ పెట్టారు, దట్ మీరు ఏ ఒప్పందాన్ని రాకూడదని చెప్పి ప్రెషర్ పెట్టారనమాట. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న దాంట్లో ఒమాన్ ఏం చేస్తున్నారు, ఒమాన్ వైపు నుంచి మీరు ఇప్పుడు ఆ మ్యారిటైమ్ ట్రాఫిక్ లైవ్ మ్యాప్ చూస్తే కూడా తెలిసిపోతుంది. ఒమాన్ వైపు నుంచి షిప్స్ వేస్తుంది, ఇరాన్ వైపు నుంచి వెళ్ళట్లేదు. సో ఇరాన్ ఏమంటున్నారు, ఈ షిప్పులంతా మా వైపు నుంచి వెళ్ళాలి, ఒమాన్ వైపు నుంచి వెళ్ళకూడదు. దానికి లాజిక్ ఏం వాళ్ళు ఇస్తున్నారంటే, ఒమాన్ వైపు మేము మైన్స్ వేసి పెట్టామంటున్నారు. ఒమాన్ ఏమో మైన్స్ గురించి మాట్లాడలేదు అసలు. ఇన్ని షిప్పులు పోయిన తర్వాత ఒక షిప్ మీద కూడా మైన్ అటాక్ జరగలేదు, అంటే మైన్ హిట్ కాలేదు. అది అంటే అక్కడ మైన్స్ లేవు, వీళ్ళు జస్ట్ బ్లఫింగ్. ఇరాన్ కోపం ఏంటంటే అటు వెళ్ళిపోతే ఒమాన్ వైపు నుంచి మేము దాని షిప్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, రెవెన్యూ కూడా మిస్ అవుతుంది, వాళ్ళ దగ్గర టోల్ తీసుకోలేకపోతున్నాం. అది ఇరాన్కున్న కోపం. ఇరాన్ ఏమంటారు, ఈ MOUలో ఒక పాయింట్ అది కూడా ఉంది, దట్ 60 daysలో డిసైడ్ చేసి దాన్ని బట్టి మేము వీ విల్ స్టార్ట్ ఛార్జింగ్ టోల్. US ఏమంటున్నారు, అట్లా ఏం లేదంటున్నారు. ఇక్కడే కవిత గారి మెయిన్ ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. వీళ్ళు ఏం ఒప్పందం సైన్ చేశారో ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. వీళ్ళు ఇప్పుడు కూడా ఒక మాట అంటున్నారు, వాళ్ళు అంటున్నారు అది కాదంటున్నారు.
అట్లీస్ట్ 2 ఒప్పందాలు పక్కన పెట్టండి. దెన్ వీల్ సీ వెదర్ వాట్ ఈస్ వేర్ అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇరాన్ అండ్ మన యుఎస్ ఇప్పుడు దోహాలో కలుస్తూ అంటున్నారు. ఖత్తర్ వాళ్ళు మీడియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఖత్తర్ కూడా తెలిసిపోయింది ఇప్పుడు కొంచెం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఫ్లో చేయగానే ఆయిల్ గ్యాస్ అంతా ఫ్లో అవుతుంది. మళ్ళీ దీన్ని వీళ్ళు ట్యాప్ ఆఫ్ చేసేలాగా చేస్తే ఇరాన్ మళ్ళీ ఆగిపోతుంది మొత్తం. ఆయిల్ ఇస్ ఆల్రెడీ కమింగ్ నియర్ $76 వచ్చేసింది, విచ్ ఇస్ అ బిగ్ రిలీఫ్ అన్నమాట అందరికీ. ఈ పరిస్థితుల్లో ఇంకా ముందుకు ఏం చేయబోతున్నారు మనం 2 వైపుల నుంచి అర్థం చేసుకోవాలి. మీకు ఇరాన్ వైపు చెప్పాను నేను. అక్కడ ప్రాబ్లం ఏంటంటే హార్డ్ లైనర్స్, ఐఆర్జీసీ లాంటి హార్డ్ లైనర్స్ ఏమంటున్నారు, కాంప్రమైజ్ అవుతున్నారు. ఎవరు? అరాచి అండ్ గాలిబాఫ్. ఇటువైపు ప్రెసిడెంట్ ట్రంప్ మీద ప్రెషర్ ఏంటంటే ఆయన టోటలీ సరెండర్ చేసేసారు ఇరాన్కి, అమెరికాకి ఏం రాలేదని చెప్పి అక్కడున్న చాలామంది రిపబ్లికన్ సెనేటర్స్ కానివ్వండి, ఇటు డెమోక్రాట్స్ ఆటోమేటిక్లీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అది కాకుండా అమెరికన్ మీడియాలో విపరీతమైన అటాక్ జరుగుతుంది ప్రెసిడెంట్ ట్రంప్ మీద. హీఈస్ అ వెరీ వీక్ ప్రెసిడెంట్, అది ఇది అని చెప్పేసి. సో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చాలా పెద్ద ప్రెషర్లో ఉన్నారు. అది కాకుండా ఆయనకు మెయిన్గా అంటే మీరు గుర్తుంటుంది, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఐ డోంట్ వాంట్ బి లైక్ హూవర్. అంటే మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి, హూ ఇస్ హూవర్. ఎడ్గర్ హూవర్ వాజ్ అ అమెరికన్ ప్రెసిడెంట్. ఈ గ్రేట్ డిప్రెషన్ టైంలో ఆయన ప్రెసిడెంట్ ఉండే. ఆయన తీసుకున్న కొన్ని డిసిషన్స్తోని, నిర్ణయాలతోనే అక్కడ ఆ టైంలో అమెరికాలో డిప్రెషన్ వచ్చింది, గ్రేట్ డిప్రెషన్. అది కాకుండా మొత్తం లోకమంతా ప్రపంచం మొత్తం గ్రేట్ డిప్రెషన్లో వెళ్ళిపోయింది కంప్లీట్గా. దాన్ని బయటికి రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఆయన చాలా అన్పాపులర్ ప్రెసిడెంట్ అయిపోయారు ఎడ్గర్ హూవర్. ఆయన పేరు ఎక్కడో ఒకటి ఉంది, ఐ థింక్ ఐదర్ ఇన్ పెంటగన్ ఆర్ ఇన్ FBI హెడ్ క్వార్టర్స్ మీద ఆయన పేరు ఇప్పుడు కూడా ఉంది. ఐ డోంట్ రిమెంబర్ ఎక్కడ ఉంది అనేది, గుర్తురావట్లేదు నాకు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నా నేను హూవర్ లాగా ఉండకూడదు, దానికోసం నేను ఇది చేశానంట. అంటే ఆయన ఏమంటారు, లోకంలో ఇది చేయకపోతే మొత్తం కంప్లీట్ వరల్డ్ విల్ బీ వైప్డ్ అవుట్ ఎకనామికలీ. అదే జరుగుతుంది. ఇప్పుడు మనం అనుకుంటా అది ఇండోనేషియా ఉండొచ్చు, పాకిస్తాన్ ఉండొచ్చు, శ్రీలంక ఉండొచ్చు, లేకుంటే మలేషియా ఉండొచ్చు అని. ఈ క్రైసిస్ కాదు, అది క్రైసిస్ యుఎస్లో జరుగుతుంది. యుఎస్ దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని ఉంటాయి, మన దగ్గర కూడా ఉన్నట్ల. మనకు 63 రోజులు ఉన్నాయి, ప్లస్ మన దగ్గర ఎప్పుడు ఒక 30 రోజుల రిఫైనరీల స్టాక్ ఉంటుంది. ఒక 90 రోజులు అక్కడ పెట్టుకోవచ్చు. అది కాకుండా షిప్స్లో వస్తున్న షిప్లో ఇంకొక 30 రోజులు ఉంటుంది. సో 120 రోజుల స్టాక్ మన దగ్గర ఎప్పుడు ఉంటుంది, విచ్ ఇస్ బేసిక్లీ 3 months. అమెరికా దగ్గర 7 నుంచి 9 నెలలకి స్టాక్ ఉంది వాళ్ళ దగ్గర. పెద్ద దేశం కదా, వాళ్ళు స్టాక్ ఉంచుకుంటారు. కానీ దాని నుంచి లాస్ట్ ఒక ఆల్మోస్ట్ ఈ 4 నెలల్లో విత్డ్రా చేసుకుని చాలా మటుకు విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది 6 నుంచి 7 నెలల దాకా స్టాక్. 5 నెలల కన్నా తక్కువ స్టాక్ వచ్చేస్తే డెడ్ స్టాక్ అంటారు, దాన్ని ముట్టకూడదు యాక్చువల్లీ. కానీ అమెరికా దాన్ని కూడా విత్డ్రా చేస్తున్నారు, ఇప్పుడు కూడా డ్రా చేస్తున్నారు. ఇంకొక 2 వారాల్లో ఆ స్టాక్ అయిపోతుండే అండ్ అమెరికా వుడ్ హ్యావ్ గాన్ ఇంటూ బిగ్ క్రైసిస్. ఇప్పుడున్న $4 కూడా $6 నుంచి $8 వెళ్ళిపోతుండే ఫ్యూయల్ ఛార్జెస్. అది జరగలేదు. సో దానికి ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నా, నేను దానికోసం చేశాను, ఇక్కడ ప్రజల కోసం చేశాను, అమెరికన్ ప్రజల కోసం చేశారు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ ప్రైసెస్ తగ్గించడానికి నేను తీసుకున్న మూవ్ అని చెప్తున్నారు. కానీ ఆయన మీద చాలా ప్రెషర్ ఉంది, ఎట్లయినా డీల్ ఫినిష్ చేయాలి, ఎట్లయినా డీల్ కంప్లీట్ చేయాలని చెప్పి. అట్ ద సేమ్ టైం అటువైపు ఇరాన్ తెలిసిపోయింది, వీళ్ళు ఒక వీక్ రెజ్యూమ్, ప్రెసిడెంట్ ట్రంప్ చాలా ప్రెషర్లో ఉన్నారు. సో ఆయన్ని, ఈ ప్రెషర్ని వీళ్ళు వాడుకుంటున్నారు, టెస్ట్ చేస్తున్నారు. ఒక బాంబేస్ చూద్దాం ఏమవుతుంది, ఓకే మనం కొడుతున్నారు, గుడ్, మనం బహ్రెయిన్ని కువైత్ని కొడదాం, ఏమవుతుంది చూద్దాం, వాళ్ళు ఏం రియాక్ట్ అవుతారు, నెక్స్ట్ వెయిట్ చేస్తారు 2 రోజుల మళ్ళీ. ఎందుకంటే బేసిక్లీ ఇరాన్ ఏమంటారంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మా న్యూక్లియర్ వెపన్, అది మా ట్రంప్ కార్డ్, అది మేము వాడుకుంటాం అండ్ వీ విల్, అది మా రైట్ అంటున్నారు. కానీ 20th February కన్నా ముందు దీని గురించి అసలు మాట్లాడలేదు. ప్రెసిడెంట్ ఒబామాతో చేసిన టీంతో చేసిన JCPOలో దీని గురించి అసలు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ గురించి మెన్షనే కూడా లేదు. మళ్ళీ ఎట్లా వచ్చింది ఇక్కడ, అది పెద్ద ప్రశ్న. సో ఇరాన్ తెలిసిపోయింది, వీళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఒకసారి ఇడిసేస్తే, అమెరికా కంట్రోల్లో వచ్చేస్తే, దెన్ వీళ్ళకి బార్గెనింగ్ చిప్ అనేది ఏమి ఉండదు ఇరాన్కి. వాళ్ళు ఒక నార్మల్ దేశంలాగా అయిపోతారు, అమెరికా వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఒక మాట అంటున్నారు, ప్రపంచంలోనే ఇరాన్ని నేను లేకుండా చేస్తాను, అంత తీవ్ర స్థాయిలో దాడులు అనేవి జరగబోతున్నాయి అనుకున్నప్పుడు ఇరాన్ కూడా అదే అంతే తీవ్ర స్థాయిలో ఎందుకని స్పందిస్తుంది? సడన్గా అక్కడి దాకా వచ్చింది, ఒక పీస్ టాక్స్ అనేవి అవుతున్నాయి, తర్వాత మొత్తం ఒక కంక్లూడింగ్ పాయింట్కి వస్తాయి అనుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇలాంటి ఒక మూమెంట్స్ వస్తున్నాయి, ఎందుకని అటాక్స్ జరుగుతున్నాయి? కవిత గారు, ఇరాన్ దగ్గర డబ్బులు లేకుండే, కానీ లాస్ట్ 1 weekలో ప్రతిరోజు $140 million సంపాదిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ షిప్స్ బయట వెళ్తున్నాయి, 6 నుంచి 8 షిప్లు.
సో వాళ్ళ దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఒక 2-3 మంత్స్లో వాళ్ళ దగ్గర కావాల్సిన డబ్బులు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఐఆర్జీసీ స్టాఫ్కి శాలరీ ఇవ్వలేదు 3 నెలల నుంచి, ఆ శాలరీ ఇస్తారు. వాళ్ళ రెగ్యులర్ మున్సిపల్ వర్కర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళకి జీతం ఇవ్వాలి, అది ఇచ్చేస్తారు. సో ఒక లెవెల్ దాకా కంట్రోల్ అయిపోతారు అక్కడ. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ 70%-80% ఇన్ఫ్లేషన్, దాన్ని తగ్గించాలి. దానికి ఏం కావాలి, బయట నుంచి గోధుమలు తెచ్చుకోవాలి, మిగతా మీట్ తెచ్చుకోవాలి బయట నుంచి. అమెరికా ఏమంటున్నారు, మేము మా దగ్గర డబ్బులు ఉంది, మీ డబ్బులు $26 బిలియన్ ఉంది కదా, మేము మీకు ఇచ్చేస్తాం, కానీ ఇవ్వం డైరెక్ట్గా. మీరు అమెరికన్ ఫార్మర్స్ దగ్గర నుంచి గోధుమలు కొనుక్కోండి, సోయాబీన్ కొనుక్కోండి, మేము కొనేసి మీకు ఇచ్చేస్తాం, మీరు అంత ట్రబుల్ కూడా తీసుకోక్కర్లేదు, వీ విల్ 26 బిలియన్ నుంచి కొన్ని తీసి మీకు ఇచ్చేస్తాం. వీళ్ళేమంటారు, వద్దు, మాకు మీ దగ్గర నుంచి ఏమొద్దు, మాకు ఆ డబ్బులు ఇచ్చేసేయండి, మా డబ్బులు. దీన్ని ఒక కాంటెక్స్ట్గా చూడాలి కవిత గారు, చాలా ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ ఉంది. ప్రెసిడెంట్ ఒబామా JCPO సైన్ చేసినప్పుడు చాలా స్ట్రిక్ట్ కంట్రోల్స్ ఉండే. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పొద్దున ఐ వాజ్ వాచింగ్ జాన్ కెరీ, ఇప్పుడు పాత సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెరీ ఒబామా టైంలో ఆయన మెయిన్ నెగోషియేటర్ ఉండే ఈ JCPO డీల్ది. కెరీ గారు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, JCPO డీల్ ఎంత స్ట్రిక్ట్ ఉండే, ఇరాన్ ఒక యురేనియం 10 గ్రాములు కూడా ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టలేరంట, అంత స్ట్రిక్ట్ ఉన్నారంట, తెలిసిపోతుందంట. ఎందుకంటే US ఇంటెలిజెన్స్, బ్రిటిష్, రష్యన్, చైనీస్ వీళ్ళందరూ కలిసిన ఇంటెలిజెన్స్లో చాలా వీళ్ళందరూ ఇరాన్ మీద నిఘా పెట్టున్నారు. JCPO అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళందరూ సంతకం పెట్టారు దాంట్లో. అది కాకుండా ఇరాన్ వైపు నుంచి కూడా వాళ్ళకి తెలిసిపోయింది వీళ్ళ మీద ఫుల్ ప్రెషర్ ఉందని. ఇరాన్ CCTV కెమెరాలను కూడా అడ్జస్ట్ చేయలేకపోయారు వాళ్ళు. యూజువలీ వాళ్ళు CCTV కెమెరా ఫడ్ చేస్తారు, అది చేయలేరు. సో జాన్ కెరీ ఏం చెప్పారంటే, దిస్ వాజ్ సో స్ట్రిక్ట్. అప్పుడు మేము ఏం చేసాం, ఇంత ఒక 5-6 నెలలు ఇట్లా నడిచినప్పుడు మాకు తెలిసిపోయింది, అండ్ వీళ్ళందరూ రిపోర్ట్ ఇచ్చారు. బ్రిటిష్ ఇంటెలిజెన్స్, జర్మన్ ఇంటెలిజెన్స్, ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ చెప్పారు, ఎస్ దే ఆర్ అబ్జర్వింగ్ ఇట్. వాళ్ళు చెప్పిన 3.6% ప్యూరిటీలో తీసుకొచ్చారు యురేనియంని, ఎక్కడ కదట్లేదు యురేనియం అని చెప్పినప్పుడు ప్రెసిడెంట్ ఒబామా ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఉన్న $1.26 బిలియన్ దాన్ని ఇరాన్కి అప్పగించారు క్యాష్ రూపంలో. అది ఎందుకు చేశారంటే, అసలు దానికి ఇంకో స్టోరీ, దానికి పెద్ద స్టోరీ చేశారు, మన క్యాంపెయిన్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్. ఒబామా అమెరికన్ ట్యాక్స్ పేయర్ డబ్బులు తీసుకొని ఇరాన్కి అప్పగించేశారు, చూడండి సరెండర్ అయిపోయారు అన్న. ఇరాన్ ఏం చేయలేదు, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ అది అన్నీ చేశారు, ఇరాన్ యాక్చువల్లీ చేయాల్సిన అన్నీ చేశారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ క్యాంపెయిన్ ఇట్లా ఉండేనమాట. ఏం జరిగిందంటే, షా ఆఫ్ ఇరాన్ ఉన్న టైంలో ఆయుధాల కోసం డబ్బులు ఇచ్చారు ఆయన. దిట్ వాజ్ సమ్ బిలో $1 బిలియన్ ఉండే. అది ఇచ్చినప్పుడు అదే టైంలో షా ఆఫ్ ఇరాన్ని టాపుల్ చేసి ఖొమేనీ వచ్చారు. అప్పుడు ఈ ఆయుధాలు అమెరికా సప్లై చేయడానికి నిరాకరించారు. అప్పుడు ఇరాన్ కోర్టుకి వెళ్ళారు, అమెరికన్ కోర్ట్స్కి వెళ్ళి కేసు వేశారు. అయితే డోంట్ రిమెంబర్ డిఫెన్స్ ఏ కంపెనీ అని, ఆ కంపెనీ మీద కేసు వేశారు. వేసేమన్నా, మేము ఇచ్చిన డబ్బులు మా డబ్బులు, మాకు ఆయుధాలు ఇవ్వాలండే, మీరు ఆయుధాలు ఇవ్వకపోతే మాకు డబ్బులు మాకు ఇచ్చేసేయండి. సో అమెరికన్ కోర్ట్ సెడ్ ఎస్ కరెక్ట్. తో ఇవ్వలేదు. సో ఏమందంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడి ఇప్పుడు 1.26 బిలియన్ వచ్చింది అప్పుడు ఇంట్రెస్ట్. సో ప్రెసిడెంట్ ఒబామా ఏం చెప్పారంటే, ఈ డబ్బులు మనం ఎందుకు పెట్టుకోవాలి, మనం ఇంట్రెస్ట్ కడుతున్నాం దాని మీద, ఇరాన్కి ఇచ్చేద్దాం, ఎనీవే దే ఆర్ ఫాలోయింగ్, మనం చెప్పిందంతా వాళ్ళు వింటున్నారు కదా అని. ఆ డబ్బులు ఉండేది. ఇప్పుడు ఆ 1.26 బదులు ప్రెసిడెంట్ ట్రంప్ $26 బిలియన్ ఇవ్వబోతున్నారు. ఇది ఆయుధాలు తీసుకున్న డబ్బు కాదు, ఇది ఇరాన్ గవర్నమెంట్ సంపాదించిన డబ్బులు, ఆయిల్ సేల్స్ నుంచి బ్యాంకులో పెట్టుకున్న డబ్బులు. అది ఖతార్లో ఉంది, మన దేశంలో ఉంది, ఈవెన్ యూఎస్లో ఉంది. అక్కడున్న బ్యాంకులు అన్నీ అమెరికా ఫ్రీజ్ చేసేసారు, డబ్బులు తీయలేరు. ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వబోతున్నారని చెప్పి ఒక కండిషన్ ఉందంట దాంట్లో. దాట్ షుడ్ బి డన్ యాజ్ సూన్ యాజ్ ద డీల్ ఇస్ సైన్డ్ అని చెప్పారంట. అంటే ఏ రోజు ప్రెసిడెంట్ ట్రంప్ ఫ్రాన్స్లో సంతకం పెట్టారో అదే రోజు ఆ డబ్బులు ఇవ్వాలంటున్నారు. అది వాళ్ళు ఇవ్వట్లేదు. సో ఈ 2 పాయింట్ల మీద డిస్ప్యూట్ ఉంది. ఒకటి స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్, ఇంకోటి ఈ $26 బిలియన్. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ దాని గురించి అసలు మాట్లాడలేదు. ఇప్పుడు ఆయనేమో జేడీ వ్యాన్స్తో మాట్లాడిపిస్తున్నారు. జేడీ వ్యాన్స్ ఒకరోజు ఇట్లా అంటున్నారు, ఒకరోజు అట్లా అంటున్నారు. ఒకరోజు ట్రంప్ని సపోర్ట్ చేసినట్లు మాట్లాడుతున్నాం, నెక్స్ట్ డే ట్రంప్ని వ్యతిరేకించి మాట్లాడుతున్నాం ఇండైరెక్ట్. ఈ పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. ఫుల్ స్టాప్ కాదు, కామా కాదు, ఒక డాష్ కాదు, హైఫన్ లేదు, ఏం లేదు. అది ఫుల్ ఫ్లెజ్గా పోతుంది. స్టేటస్ కో అనడానికి కూడా లేదు అక్కడ, మళ్ళీ అన్ని ఫ్లక్చువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇజ్రాయెల్ అనేది ఇరాన్తో ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి యాక్సెప్ట్ చేయట్లేదు.
ఇజ్రాయెలే పెట్టిన ఒక మాట ఏంటి, ఇరాన్ అండ్ లెబనాన్ని కూడా అందులో ఇంక్లూడ్ చేయాలి అనుకున్నప్పుడు ఎందుకని లెబనాన్తో ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇజ్రాయెల్ రెడీగా ఉంది? ఈ రెండిటి మధ్యలో అమెరికా ఎందుకు మధ్యవర్తిత్వం వహిస్తోంది అక్కడ? ఈ ఇరాన్ అండ్ ఇష్యూ నడుస్తున్నప్పుడు వాళ్ళు పాయింట్ నెంబర్ 1లో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో అక్రాస్ ఆల్ టెరిటరీస్ అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్న ఒకటే ప్రశ్న, ఓకే లెబనాన్ నేను చెప్పలేదు కదా, దాంట్లో ఎక్కడ చెప్పలేదు, గాజాని ఎక్కడ చెప్పలేదు కదా, అక్కడ రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటున్నారు, అది కూడా దీంట్లో వస్తుందా? అన్ని టెరిటరీస్ అని చెప్పారు కదా, యూ షుడ్ డిఫైన్ ద టెరిటరీస్. అది చేసిన ఫస్ట్ తప్పు. చెప్తే ఎంఓయూ అనేది మిస్అండర్స్టాండింగ్, మెమరాండమ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కాదు ఇది. ప్రతి పాయింట్ని మీరు ఫుల్ స్టాప్ కామాతో సహా మీరు క్లియర్గా డిఫైన్ చేయాలండే. అమెరికా విల్ పే మనీ అనగానే ఎంత డబ్బులు ఎప్పుడు అని డిఫైన్ చేయలేదు. అక్రాస్ ఆల్ టెరిటరీస్ అనగానే అది మీరు క్లియర్గా లెబనాన్ అని చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెజ్బుల్లా మీద దాడి చేస్తున్నారు ఇజ్రాయెల్లో ఇజ్రాయలీస్ మీద హెజ్బుల్లా దాడి చేసినప్పుడు వాళ్ళు రిటర్న్ దాడి చేస్తున్నారు. హెజ్బుల్లా ఈజ్ అ నాన్ స్టేట్ యాక్టర్. మన లాంగ్వేజ్లో టెర్రరిస్ట్ అదే అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ చెప్తుంటారు చూడండి, హఫీజ్ సైదా ఆయన ఎవరు మాకు తెలియదే, హిజ్బుల్ ముజాహిదీన్ వాళ్ళు ఎవరు నాకు తెలియదు, లష్కరే తోబా నథింగ్, వీ డోంట్ నో హూ దే ఆర్ నాన్ స్టేట్ యాక్టర్స్. ఉన్నారు పాసిబుల్ ఏదో గల్లీలో ఉంటున్నారు వాళ్ళని, ఇది మనం అంటున్నాం. అంత పెద్ద ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. యూఆర్ నాట్, ఇంకా ఒకసారి ఎస్ అనగానే దెన్ ఇట్ బికమ్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అరే మీరు చూసుకోవాలి ఉండే కదా, ఇది మీ దగ్గర ఉండే కదా, అది జరగట్లేదు అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో లెబనాన్ ఇష్యూ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఈ ప్లాన్ ముందు కూడా ఉండే, ఏంటి, గాజాలో చేశాం. గాజాలో హమాస్ని మనం వీళ్ళు అమెరికా ఏమన్నారంటే కంప్లీట్లీ వాళ్ళ ఆయుధాలన్నీ తీసుకొని వాళ్ళని సరెండర్ చేపియాలి, డిసామ్ చేపియాలి. కానీ ఇవాళ దాకా జరగలేదు. ఎవరు చేస్తారు? దే షుడ్ బి సంబడి కదా, దమ్మున వచ్చి చేస్తాడు. మీరు వెళ్ళి గాజాలో వెళ్ళి ఆయుధాలు ఇవ్వండి అంటే చంపేస్తారు వాళ్ళు, హమాస్ వాళ్ళు. సేమ్ థింగ్ ఇన్ లెబనాన్. ఇప్పుడు ఏం ఒప్పందానికి వచ్చారంటే ఇజ్రాయెల్ ఏమో కొన్ని టెరిటరీస్ నుంచి సదర్న్ లెబనాన్లో వెకేట్ చేస్తారు, నాన్ క్రిటికల్ సెక్టర్స్. ఓకే, సదర్న్ లెబనాన్లో ఉంటారు వాళ్ళు, లిటానీ రివర్ దాకా ఉంటారు. కానీ కొన్ని ప్లేసెస్లో చిన్న చిన్న ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్లో ఇజ్రాయెల్ వెకేట్ చేస్తారు. అక్కడ లెబనీస్ ఆర్మీ వస్తారు. లెబనీస్ ఆర్మీ వచ్చిన తర్వాత వీళ్ళు చుట్టుపక్కల ఉన్న హెజ్బుల్లాని డిసామ్ చేస్తారు. లెబనీస్ ఆర్మీ అంటే చాలా వీక్ ఆర్మీ, అసలు వాళ్ళకి హెజ్బుల్లాతో మ్యాచ్ లేదు. హెజ్బుల్లా వాళ్ళు ఒక రోజులో ఫినిష్ చేసేస్తారు కంప్లీట్ లెబనీస్ ఆర్మీని. ఆయుధాలు లేవు, ఏం లేవు, ట్రైనింగ్ లేదు, ఏం లేదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా లేదు యుద్ధంలో. ఇప్పుడు యుఎస్ ఏమంటున్నారు, దిస్ ఇస్ ద జాబ్ ఆఫ్ లెబనన్ టు డిసామ్ హెజ్బుల్లా ఏమంటున్నారు, నిన్న మీరు మా మీద చేయి పెడితే వీ విల్ బర్న్ లెబనన్, సివిల్ రైట్స్ చేపిస్తాం మేము, ఇక్కడ మొత్తం ఏం చెప్తారు అక్కడ ఇక్కడ తగలబెట్టేస్తాం మేము, ఎక్కడ కావాలంటే అక్కడ, దట్ ఈస్ అవర్ పవర్ అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇజ్రాయెల్ ఇప్పుడు పక్కన కూర్చొని నవ్వుకుంటున్నాం. మేము ఎప్పుడో చెప్పాం యుఎస్కి, వీళ్ళు ఇదే పని చేస్తారు, వీళ్ళ డబ్బులు ఇప్పుడు మీ ఇరాన్కి ఇచ్చే డబ్బులు, ఇరాన్ సంపాదించుకుంటే డబ్బులు ఆయిల్ అమ్మేసుకొని ఇదంతా వీళ్ళకి వెళ్తుంది, మీరు దీన్ని ఆపాల్సింది. దిస్ ఈజ్ వేర్ ఇట్ ఈస్. సో ఈ డీల్తోని ఇజ్రాయెల్ ఒక మారల్ విక్టరీ స్కోర్ చేశారు. అది కాకుండా ఒక స్ట్రాటజిక్ విక్టరీ కూడా, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ, ప్రెసిడెంట్ ట్రంప్ మీకు గుర్తుంటుంది కవిత గారు, ఇనీషియలీ నడిమిట్లో ఒకసారి ఐ థింక్ 3rd month ఎక్కడో ఆయన ఎంఓయూ సైన్ చేసినప్పుడు చెప్పారు, నెటన్యాహుతోని కాదు, ఆయన ఒక బిల్డింగ్లో ఒక హెజ్బుల్లా టెర్రరిస్ట్ని కొట్టడానికి మొత్తం బిల్డింగ్ కూల్చేస్తున్నారు ఆయన, వీ విల్ గివ్ ఇట్ టు ద సిరియన్స్, సిరియాలో ఐసిస్ వాడు ఉన్నాడు చూడండి, వాడు చూసుకుంటాడు అన్నాడు. ఏం జరిగింది ఇప్పుడు? దట్ గై సెడ్ ఐ వోంట్ డూ. ఆయన ఎక్స్ ఐసిస్, వాళ్ళకి ఐసిస్కి హెజ్బుల్లాకి చాలా క్లోజ్ సంబంధాలు ఉన్నాయి. ఆయన అన్నారు మేము చేయం ఈ పని. సో బాగా తిరిగి ఇజ్రాయెల్కి వచ్చింది ఇప్పుడు. అది ఇజ్రాయెల్ హ్యాస్ టు డూ ఇట్. అమెరికాకి ఇంకా ఎక్స్క్యూజ్ లేదు. ఇప్పుడు హమాస్ ఇక్కడ డిసేబుల్ చేయడం, అక్కడ హెజ్బుల్లాని చేయడం కావట్లేదు వీళ్ళిద్దరితో. దిస్ ఇస్ ద మెయిన్ ఇష్యూ రైట్ నౌ అన్నమాట. సో మరి ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేయడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం, ఇప్పుడు లెబనాన్ అగ్రీ చేస్తోంది, యుఎస్ అగ్రీ చేస్తోంది, ఇజ్రాయెల్ అగ్రీ చేస్తోంది, బట్ అక్కడ హెజ్బుల్లా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు హెజ్బుల్లా మొత్తం లెబనాన్ని ఆక్యుపై చేసుకుంది, వాళ్ళ మెజారిటీ పెంచుకుంటోంది, అక్కడ ఎంపీలుగా కూడా హిజ్బుల్లా వాళ్ళు ఉన్నప్పుడు మా మీద అటాక్ చేయడానికనే లెబనాన్ ఇజ్రాయెల్తో కలిసింది అనుకున్నప్పుడు హిజ్బుల్లా ఊరుకుంటుందా మరి? లేదు. నిన్న రాత్రి నుంచి మొదలైంది గొడవ. నిన్న రాత్రి ఆల్మోస్ట్ ఒక 200-300 మంది బైక్ల మీద
పెద్ద సైలెన్సర్లు పెట్టుకొని సౌండ్ మొత్తం క్రియేట్ చేసుకుంటే బేరూట్ మొత్తం తిరుగుతున్నారు. అండ్ దే థ్రెటనింగ్ ఎవ్రీబడి, ఎస్పెషలీ క్రిస్టియన్స్. మనకు అందరు తెలిసిందే లెబనాన్ క్రిస్టియన్ కంట్రీ ఉండే ముందు, కానీ అక్కడ ఓవర్ ద ఇయర్స్ ఈ షియా వాళ్ళు వచ్చి రావడం, అది కాకుండా మిగతా ముస్లిం దేశాల నుంచి వచ్చి చాలామంది రెఫ్యూజీస్ ఉండడంతో ఇప్పుడు లెబనాన్ ఒక ఇస్లామిక్ కంట్రీగా మారిపోయింది. టెక్నికలీ నాట్ ఇస్లాం, బట్ ఇస్లామిక్ కంట్రీ లాగా మారిపోయింది. అక్కడ ఇప్పుడు 16% మంది క్రిస్టియన్స్ ఉన్నారు. మైనారిటీ అయిపోయారు వాళ్ళు. క్రిస్టియన్స్ మీద దాడి చేస్తారు. అప్పుడు యుఎస్ రియాక్ట్ అవుతారు. యుఎస్ రియాక్ట్ అయినప్పుడు మళ్ళీ ఇంకొక ఫ్రంట్ ఓపెన్ అయిపోతుంది యుద్ధంలో. అండ్ ఇజ్రాయెల్కి ఇది ఎగ్జాక్ట్లీ ఇదే కావాలి. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో చెప్తున్నారు, మీరు ఇరాన్ని బిలీవ్ చేయకండి. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఆయన బాబు యుద్ధం ఎట్లా ఆపాలని చెప్పి, ఐ షుడ్ నాట్ బి అనదర్ హూవర్ అని చెప్పేసి, యుద్ధం ఎట్లా ఆపుదాం, ఎట్లా ఆపుదాం, మనం ఈ వేళతో ఎవరితోనే సంతకం పెట్టుకుందాం, ఐ విల్ డూ అ డీల్ విత్ ద డెవిల్ అంటారు ఇంగ్లీష్లో. అది చేశారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి చేయాల్సి వస్తుంది ఈ పని. ఇజ్రాయెల్ పక్కన జరిగిపోతారు, మీరే చేసేసుకోండి, మీరు డిసామ్ హెజ్బుల్లా, దెన్ వీల్ సీ హౌ ఇట్ పాసిబుల్. కాదు అది. సో లెబనాన్ ఇంకో ఫ్లాష్ పాయింట్గా మారబోతుంది. బహుశా ఇంకొక 2-3 వారాల్లో హెజ్బుల్లా మీద అమెరికా ఏమైనా మూవ్స్ చేస్తే డెఫినెట్గా హెజ్బుల్లా రియాక్ట్ అవుతారు. అండ్ ఇరాన్ కూడా రియాక్ట్ అవుతారు. అక్కడ వాళ్ళు అంటారు, MOU వైలేట్ చేశారు మీరు, దట్ దే షల్ బి నో హాస్టిలిటీస్ అక్రాస్ ఆల్ ఫ్రాంటియర్స్, అది మీరు వైలేట్ చేశారని చెప్పేసి. మళ్ళీ ఒమన్లో కూడా అక్కడ ఒప్పందాలు అనేవి కుదరబోతున్నాయి అనేటువంటి మాట. డిఫరెంట్గా అన్నీ కుదుర్చుకుంటున్నారు తప్ప అందరూ కలిసి ఒక కలెక్టివ్గా చేయాల్సినటువంటి పని చేయట్లేదా? బిట్స్ అండ్ పీసెస్గా మాట్లాడుకుంటున్నారు, మీటింగ్లు అనేవి పెట్టుకుంటున్నారు. ఎక్కడైతే క్రక్స్ ఆఫ్ ద పాయింట్ అంటారో ఆ పాయింట్ గురించి అని ఎందుకు మాట్లాడుకోవట్లేరు? ఒక యూనిటీ అనేది ఎందుకు రావట్లేదు? మళ్ళీ అక్కడ ఇస్లామాబాద్ టాక్స్, పాకిస్తాన్ ఏమైంది అసలు? పాకిస్తాన్ ఇప్పుడు పక్కన పెట్టేశారు. పాకిస్తాన్కి దీంట్లో రోల్ లేదు. ఇప్పుడు చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఎందుకంటే డబ్బులు ఉంటే మీరు మాట్లాడవచ్చు, డబ్బులు పవర్ ఉంటుంది. ఖత్తర్ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. యూఆర్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఇస్లామిక్ నేషన్స్. ఖత్తర్ పిలిస్తే ఖత్తర్ ఇరాన్ మాట్లాడతారు. ఎందుకంటే రేపు ఖత్తర్ అంటారు, ఐ విల్ గివ్ యూ $50 billion, మీరు యుద్ధం ఆపండి అంటే ఇరాన్ ఆపేస్తారు. అంత పవర్ ఉంది ఖత్తర్ దగ్గర. కానీ ఖత్తర్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇప్పుడు గ్యాస్ అమ్మలేకపోతున్నారు. వాళ్ళు లాస్ట్ 4 నెలల నుంచి వాళ్ళు అస్సలు సంపాదించలేదు, డబ్బులే లేదు వాళ్ళ దగ్గర. ఖత్తర్ వాళ్ళ FD విత్డ్రా చేసుకుంటున్నారు. FD అంటే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన అన్ని విత్డ్రా చేసుకుంటున్నారు, US నుంచి, బ్రిటన్ నుంచి. సో ఇప్పుడు ఖత్తర్ ఎందుకు చేస్తున్నారంటే, ఖత్తర్ అంటున్నారు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదాం, అట్లీస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని నెక్స్ట్ 6 months దాకా ఓపెన్ పెడదాం, ఓకే, ఈ డీల్ క్లోజ్ చేసేదాకా. కానీ అది జరగదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మీద ఇరాన్ కంట్రోల్ ఉండడానికి ట్రై చేస్తున్నారు. అటువైపు మన ఇజ్రాయెల్ సంగతి చూడండి. మీరు ఇదన్నప్పుడు ఒమాన్లో కూడా జరిగింది. ఒమాన్తో కూడా చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళ ఇరాన్ ఎవరి నుంచో ఎవరో వెళ్ళారు అక్కడికి, మాట్లాడుతూ వాళ్ళేమంటున్నారంటే, మేము ఒమాన్ కలిసి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని కంట్రోల్ చేస్తాం. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ రూల్స్ ప్రకారం, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ లా ప్రకారం అది ఒక ఇంటర్నేషనల్ వాటర్వే. ఇప్పుడు రేపు శ్రీలంక అండ్ భారతదేశం నడిమిట్లో ఉన్న గ్యాప్ అని చూడండి, ఓకే, ఆ గ్యాప్ నుంచి లేకుంటే శ్రీలంక చుట్టూ నుంచి వెళ్తున్న, మన దగ్గర నుంచి వెళ్తున్న ఏదైనా షిప్స్ ఉంటే దాన్ని మనం ఆపేసి అక్కడి నుంచి మీరు టోల్ కట్టమంటే ఎవరైనా కడతారా? రేపు మనం గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అదే భయం ఉంది కదా, మలకా స్ట్రేట్ దగ్గర ఒక టోల్ పెడితే ఏమవుతుంది? 40 నుంచి 50 నుంచి 60% చైనీస్ ప్రోడక్ట్స్ ఆ రూట్ నుంచి వెళ్తాయి. ఇక్కడ చైనా ఏం చేస్తారు? అప్పుడు అబ్జెక్ట్ చేస్తారు కదా, డెఫినెట్ చేస్తారు. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ వాటర్వే. కానీ ఎప్పుడైనా ఏ దేశానికైనా వాళ్ళకి స్పెషల్ ఎకనామిక్ జోన్ అని ఉంటుంది కవిత గారు. మనకు కూడా ఉంది, అది 30 కిలోమీటర్ నాటికల్ మైల్స్ ఉంటుంది, కొన్ని చోట్ల 45 నాటికల్ మైల్స్ ఉంటుంది. ఖత్తర్ ఇటు ఉన్నప్పుడు ఒమాన్ అండ్ ఇరాన్ నడిమిట్లో ఉన్న వాటర్వేలో ఒక పోర్షన్ ఈజ్ ఇంటర్నేషనల్ వాటర్వే, కంప్లీట్ ఇంటర్నేషనల్ వాటర్వే కాదు. సో వాళ్ళు లాజికల్గా లీగల్గా మాట్లాడితే ఇరాన్ ఇస్ కరెక్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్, అంతే. మొత్తం వాటర్వే వాళ్ళది కాదు, వాళ్ళ వైపు ఉన్నది వాళ్ళది. సో ఒమాన్ ఏమంటున్నారు, ఇప్పుడు US ప్రెషర్ పెట్టిన తర్వాత ఒమాన్ వాళ్ళ వాటర్వే అని చూడండి, దాన్ని ఈ షిప్స్ అన్నీ వాడుకోవచ్చు అని చెప్తున్నారు. సో షిప్స్ అన్నీ ఇప్పుడు ఒమాన్ పక్క నుంచి వెళ్తుంది. ఇరాన్ ఏమంటున్నారు, కాదు ఇట్ షుడ్ గో అరౌండ్ కెషమ్ ఐలాండ్, ఇప్పుడు మేము దాన్ని కంట్రోల్ చేయొచ్చు అక్కడి నుంచి, అండ్ దే హ్యావ్ టు పే మ్యారిటైమ్ ఫీ. అది మేము MOUలో రాసామంటున్నాం, కానీ MOUలో ఇక్కడ లేదు అది. సో బహుశా ఏం జరిగిందంటే MOUలో కూడా వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ ఆఫ్ ద రికార్డ్ కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. ఇక్కడే పాకిస్తాన్ రోల్ వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ దీనికి ముందు కూడా మీకు గుర్తుంటుంది, ఫస్ట్ టైం ఒక MOU కాదు, ఒక అగ్రిమెంట్ లాగా వచ్చినప్పుడు, అగ్రిమెంట్లో దాంట్లో వాళ్ళు లెబనాన్ గురించి చెప్పారు. అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు లెబనాన్ లేదు దీంట్లో. పాకిస్తాన్ అన్నాను, లెబనాన్ ఇస్ దేర్, మేము ఇచ్చిన కాగితంలో ఉంది కదా. ఈ సెడ్ నో, ఇట్ ఇస్ నాట్ దేర్. లాస్ట్ ఫైనలీ అగ్రీ చేశారు, ఎస్ ఇట్ ఈస్ దేర్, బట్ లాంగ్వేజ్ చాలా అంబిగ్యూస్గా పెట్టాయి. దీంట్లో కూడా అదే జరుగుతుంది కవిత గారు. ఈ MOU ఎవరు డ్రాఫ్ట్ చేశారో అర్థం కావట్లేదు.
ఇంటర్నేషనల్ డిప్లొమాట్స్ డ్రాఫ్ట్ చేయలేదు. ఇది చాలా అంబిగ్వస్గా పిల్లి ఉంది, రూమ్లో పిల్లి ఉందంటే ఉంది, లేదంటే లేదు, అట్లాంటి మాటలు. ఇట్లాంటి వర్షం పడుతుందా తెలియదు, పడితే పడుతుంది లేకుంటే లేదు, కన్వీనియంట్గా ఎనీథింగ్. సో ఇట్ క్యాన్ మీన్ ఎనీథింగ్. సో మీరు ఇంటర్నేషనల్ అక్రాస్ ఆల్ ఫ్రాంటియర్స్ అంటే ఎక్కడ ఫ్రాంటియర్, నో ఆల్ జాగ్రఫీస్ యుద్ధం ఉండకూడదు, వెరీ గుడ్, చాలా మంచిది, ఎక్కడ యుద్ధం ఉండకూడదు. కానీ జరుగుతుంది కదా యుద్ధాలన్నీ. మీ ఇరాన్ గురించి మాట్లాడండి, మీ ఏరియాలో ఉన్న యుద్ధాల గురించి మాట్లాడండి. మీరు ఎక్కడో ఉన్న లెబనాన్ ఎందుకు మాట్లాడుతున్నారు? దిస్ ఈజ్ పాయింట్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నమాట. అండ్ ఇజ్రాయెల్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇప్పుడు కాదు కవిత గారు, ఈజిప్ట్తో 1979లో వీరు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఓకే, అప్పుడు వాళ్ళు దానికన్నా ముందు చాలాసార్లు యుద్ధాలు జరిగినాయి. ఈజిప్ట్ అండ్ నాట్ జస్ట్ ఈజిప్ట్, జార్డన్, ఇరాక్, సిరియా వీళ్ళందరూ దాడి చేశారు ఇజ్రాయెల్ మీద. 6 Day వార్ ఒకటి జరిగింది 1948లో. మే 1948లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది, మనకు వచ్చిన ఒక సంవత్సరం తర్వాత. అండ్ ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద దాడి జరిగింది. కానీ వాళ్ళు దే బీట్ బ్యాక్ ఎవ్రీబడి, అందరిని ఓడించారు. దాని తర్వాత ఈజిప్ట్ అండ్ ఇజ్రాయెల్ నడిమిట్లో ఒక ఒప్పందం వచ్చింది. అప్పుడు దాకా దేవర్ స్వాన్ ఎనిమీస్ అనమాట, ఒకరికొకరికి అసలు పడదు, ఇరాన్ లాగానే. ఇప్పుడు దాకా దాన్ని ఎవరు ఉల్లంఘించలేదు. దట్ ట్రీటీ ఈజ్ స్టిల్ దేర్. దెన్ ఐ థింక్ సమ్వేర్ ఇన్ 1994 జార్డన్తో ఒక ఒప్పందం జరిగింది ఇట్లానే. ఈవెన్ టుడే జార్డన్ అండ్ ఇజ్రాయెల్ ఏ ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెటన్యాహు చాలా ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు ప్యాలెస్టీనియన్స్ ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఫ్రమ్ ద రివర్ టు ద సీ అంటారు. వాళ్ళ స్లోగన్స్ మీకు వినిపిస్తుంది, మన కొలంబియా యూనివర్సిటీలో, మన ఈవెన్ జేఎన్యూలో వినిపిస్తుంది. ఫ్రమ్ ద రివర్ టు ద సీ ఈజ్ ప్యాలెస్టైన్. జార్డన్ రివర్ ఇక్కడ, మెడిటరేనియన్ సీ ఇక్కడ, నడిమిట్లో ఇజ్రాయెల్ ఉంది, ఇటువైపు గాజా ఉంది, ఇటువైపు వెస్ట్ బ్యాంక్ ఉంది. సో ఇజ్రాయెల్ ఈజ్ లిటరలీ కటింగ్ త్రూ అనమాట. ఇప్పుడు వీళ్ళేమంటారు, ఇజ్రాయెల్ ఉండకూడదు, అంతా మాదే. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఐ వాజ్ వాచింగ్ వన్ ఆఫ్ సౌదీ అరేబియన్ మినిస్టర్స్ అనుకుంటా, ఆయన ఒక స్టేట్మెంట్ ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, ఎవరు ఆపారు ప్యాలెస్టైన్ని? మేమే ఆపాం, మేమందరూ, ఆల్ దిస్ ముస్లిం నేషన్స్ ఓన్లీ స్టాప్డ్ ఇట్. ఎప్పుడో ఇజ్రాయెల్ ఆఫర్ చేశారు 2 State సొల్యూషన్, అప్పుడు ఆఫర్ చేసినప్పుడు మేము తీసుకోలేదు. మేము ఇజ్రాయెల్ మీద పోరాటం చేసి, ఇజ్రాయెల్ మీద ఆయుధాలతో మేము దాడి చేశాం, ఇజ్రాయెల్ కొట్టారు మమ్మల్ని, ఉన్న ల్యాండ్ కూడా గుంజుకున్నారు, గోలాన్ హైట్స్ గుంజుకున్నారు. ఓకే, మళ్ళీ మీరేం చేశారు, సైనార్ డెజర్ట్ గుంజుకున్నారు, తర్వాత రిటర్న్ ఇచ్చారనుకోండి. కానీ ఇజ్రాయెల్ అప్పుడు ఆఫర్ చేశారు, ఇదంతా హిస్టరీలో ఉంది ఇదన్నీ. కానీ ఆ టైంలో వీళ్ళంతా చాలా అరెగెంట్ ఉండే అరబ్స్, ఇజ్రాయెల్ ఎవరు, నథింగ్ అని చెప్పి. ఇప్పుడు ఇజ్రాయెల్కి అదే ఇది తిరిగి వస్తుంది, ఇజ్రాయెల్ ఆఫర్. ఇజ్రాయెల్ అంటున్నారు, మేము ఆ రోజు ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు లేదు, ఓవర్, ఫినిష్డ్, ఎక్స్పైరీ డేట్ ఉండేదానికి. కానీ ఇజ్రాయెల్ మీద కూడా ఇప్పుడు చాలా మటుకు ప్రెషర్ ఉంది. ఒకటి, ఇజ్రాయెల్ నిన్న 3 days బిఫోర్ ఒక సీనియర్ ఇజ్రాయలీ మినిస్టర్ ఇంటర్వ్యూ ఇస్తూ మన పేరు చెప్పారు, భారతదేశం పేరు. ఏమంటారు? చాలా ఇంట్రెస్టింగ్. వాళ్ళు ఏమంటున్నారంటే, సడన్గా ప్రెసిడెంట్ ట్రంప్ మొన్నాక ధమ్కి ఇచ్చారు లాస్ట్ వీక్ ఇజ్రాయెల్కి, మేము మీకు ఆయుధాలు ఇవ్వాము. ఇజ్రాయెల్కి ప్రతి సంవత్సరం $3.2 billion ఆయుధాలు US ఫ్రీగా ఇస్తారు. ఫ్రీగా కాదు, అది టెర్రరిస్ట్ని అందరిని ట్యాకిల్ చేయడానికి ఇస్తున్నారన్నమాట. ఏదో అంత ప్రేమ లేదు ఇజ్రాయెల్ మీద ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమన్నారంటే లాస్ట్ వీక్ అండ్ దానికన్నా ముందు ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు ఇంటర్వ్యూలో ఐ థింక్ CBSతో 60 Minutes చెప్పారు, వీఆర్ లుకింగ్ ఫర్ న్యూ సోర్సెస్ ఫర్ అవర్ వెపన్స్. మేము కొత్త సోర్సెస్ని ట్రై చేస్తున్నాం వెపన్స్ కోసం. వాళ్ళ దగ్గర 2-3 వీక్నెసెస్ ఉన్నాయి. ఒకటి ఎయిర్క్రాఫ్ట్ లేదు వాళ్ళ దగ్గర, బహుశా వాళ్ళు తయారు చేయడానికి కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. ఇప్పుడు F-35 అంతా వాళ్ళు US నుంచి తెప్పించుకుంటున్నారు. F-16 దానికన్నా ముందు F-14s కూడా ఉండే వాళ్ళ దగ్గర. మేము ఆయుధాల కోసం, మిసైల్స్ కోసం కొత్త దేశాల నుంచి మేము తెచ్చుకుంటున్నామని. అండ్ వన్ ఆఫ్ దట్ కంట్రీస్ ఈజ్ ఇండియా. మీకు గుర్తుంటుంది, ఈ యుద్ధం మొదలైనప్పుడు, నాట్ దిస్ వన్, ఇజ్రాయెల్ అండ్ గాజాతో జరిగినప్పుడు మన ఒక షిప్ విత్ ఫుల్ మిసైల్స్ సిరియా పట్టుకున్నారు. సిరియన్ కోస్ట్ లైన్ దగ్గర దొరికినప్పుడు పట్టుకుని వాళ్ళు రిలీజ్ చేయలేదు దాన్ని. తర్వాత మనం ప్రెషర్ పెట్టి రిలీజ్ చేయించాం దాన్ని. దట్ వాజ్ అవర్ మిసైల్స్. ఇదే హైదరాబాద్లో ఎల్బిట్ అనే కంపెనీ ఉంది, ఇట్స్ అన్ ఇజ్రాయలీ కంపెనీ, మిసైల్స్ తయారు చేస్తారు, మన కోసం చేస్తున్నారు. కానీ జాయింట్ వెంచర్, వాళ్ళు ఇజ్రాయెల్ కూడా పంపించుకోవచ్చు. ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే, మా కంప్లీట్ డిఫెన్స్ ప్రొడక్షన్, దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ బై ద వే. ఐ థింక్ top 5 nations డిఫెన్స్ ప్రొడక్షన్ అంటే దాంట్లో ఒకటి ఇజ్రాయెల్. టెక్నాలజీ అన్ని ఐరన్ డోమ్ అంతా వాళ్ళ దగ్గర ఉంది కదా. మేము ఇప్పుడు భారతదేశంతో ఒక ఒప్పందానికి రాబోతున్నాం. వీ విల్ నౌ షిఫ్ట్ అవర్ ప్రొడక్షన్ టు ఇండియా. మాకు US మీద డిపెండెన్సీ వద్దు. రేపు ఇట్లాంటి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు వీళ్ళు, వీ విల్ నాట్ డూ ఇట్ అని.
దానికోసం మీరు చూసుంటారు సోనియా గాంధీ స్టేట్మెంట్ వచ్చింది నిన్న. ఇమ్మీడియట్గా ఇన్ని రోజులు గాజా గురించి మాట్లాడిన సోనియా గాంధీ మోదీ ఇజ్రాయెల్కి వెళ్తారు, మోదీ దీని గురించి మాట్లాడలేదు గాజా గురించి అని చెప్పేసి. ఏది గాజాలో ఉన్నది హమాస్ టెర్రరిస్ట్ అని అందరికి తెలిసిందే. గాజా ప్రజల మీద ఇంత ఏం చెప్తారు సింపతి ఉన్న వాళ్ళు మిగతా ఏరియాలో నడుస్తున్నప్పుడు కాశ్మీరీ పండిట్స్ని కొట్టినప్పుడు వీళ్ళు ఎవరు ఏడవలేదే ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, అది వీళ్ళ ప్రాబ్లం అనమాట. ఎనీవే, తో ఇప్పుడు అది వచ్చేస్తే ఐ థింక్ మన డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఇప్పుడు 28,000 కోట్లు, ఈ సంవత్సరం 36,000 కోట్లు మనం ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. దెర్ బి ఎ బిగ్ ఫిలిప్. అంటే ఇజ్రాయెల్ నుంచి ఒక ఆల్మోస్ట్ 12 నుంచి 14 ఆర్గనైజేషన్స్ కంపెనీ, దాంట్లో ఒక ఆల్మోస్ట్ 4 మన దేశాల్లో పనిచేస్తుంది ఆల్రెడీ. మిగతా వాళ్ళు కూడా రావడం మొదలు పెడతారు. ఇన్ఫ్యాక్ట్ రఫాల్ అని చెప్పి ఇంకో కంపెనీ, నాట్ టు కన్ఫ్యూజ్ విత్ ఫ్రెంచ్ రఫాల్, దిస్ రఫాల్ సిస్టమ్స్ అని చెప్పి ఇజ్రాయలీ కంపెనీ ఉంది. వాళ్ళు కూడా మిసైల్స్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ కార్గిల్ యుద్ధాల్లో మనకి యుఎస్ డినై చేశారు మిసైల్స్, అప్పుడు ఇజ్రాయెల్ మనకి హెల్ప్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ బాలాకోట్ స్ట్రైక్లో బంకర్ బస్టర్ బాంబ్ యూజ్ చేశారు చూడండి, విచ్ కిల్డ్ నసరుల్లా ఇన్ బెరూట్. సేమ్ బంకర్ బస్టర్ ఇజ్రాయెల్ మనకి ఇచ్చారు, అప్పుడు మనం బాలాకోట్లో వాడుకున్నాం. సో ఇజ్రాయెల్ అండ్ భారతదేశం నడిమిట్లో ఉన్న కొలాబరేషన్ ఈజ్ అ ఫాలోఅవుట్ ఆఫ్ ద యుఎస్తోనే ఉన్నాయి. కానీ నిన్న యుఎస్ మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళ యుఎస్ నుంచి రీఫ్యూయలింగ్ ఎయిర్క్రాఫ్ట్ అన్ని తీసుకెళ్ళిపోయారు పోయిన వారం. ప్రెసిడెంట్ ట్రంప్ కోపం వచ్చి రిమూవ్ ఆల్ రీఫ్యూయలింగ్ ఎయిర్క్రాఫ్ట్ అన్నారు. నిన్న సౌదీ అరేబియా, ఖతర్, బహ్రెయిన్, యుఏఈ, కువైత్ అండ్ ఒమాన్, దీంట్లో ఉన్న చాలా మట్టుకు ఎయిర్క్రాఫ్ట్ని నిన్న రాత్రి నుంచి వీళ్ళు ఇజ్రాయెల్కి మూవ్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వీళ్ళ భయం ఉంది, రెగ్యులర్గా ఇరాన్ అక్కడ జాడి చేస్తున్నారు అండ్ ఈ నేషన్స్ని వార్న్ చేస్తున్నారు, మీరు ఎప్పుడప్పుడు యుఎస్ బేసెస్ని అలౌ చేస్తారో మేము మీ మీద దాడి చేస్తూనే ఉంటాం. సో నౌ దే ఆర్ మూవింగ్ ఆల్ ద బేసెస్ కాదు, చాలా మటుకు ఎయిర్క్రాఫ్ట్ అండ్ పర్సనల్లీ ఇజ్రాయెల్కి మూవ్ చేస్తున్నారు. సో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తెలిసిపోయింది, వీళ్ళు ఎక్కువ డ్రామా చేస్తే వీళ్ళు ఇండియన్స్ దగ్గర వెళ్తారు, అక్కడి నుంచి మొదలు పెడతారు ప్రొడక్షన్, సో అమెరికాని ఇన్సిగ్నిఫికెంట్ చేసేస్తారని చెప్పేసి. ఎందుకంటే అమెరికన్ ఆయుధాలు చాలా ఎక్స్పెన్సివ్. మనం ఈ యుద్ధంలో నేర్చుకున్న అన్నిటికంటే బెస్ట్ లెసన్ అది. $1 million ఉన్న పేట్రియట్ మిసైల్ ఒక $20,000 ఉన్న డ్రోన్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. మీ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ మొత్తం పోతుంది మీది. ఈవెన్ గల్ఫ్ నేషన్స్ అంటున్నారు, ఇప్పుడు మన దగ్గర నుంచి యుఏఈ ఒప్పందం పెట్టుకున్నారు, దే ఆర్ బయింగ్ బ్రహ్మోస్ ఫ్రమ్ అస్, చాలా చీప్ కంపేర్ టు వాట్ వాళ్ళ యుఎస్ ఇస్తున్న ఆయుధాలు చూస్తే. ఇప్పుడు స్లోలీ మారుతున్నారు అందరు. ఇప్పుడు అందరు ఏమంటున్నారు, ఈవెన్ సౌదీ అరేబియా అదే అంటున్నారు, మమ్మల్ని కాపాడుకోవాలని వచ్చిన యుఎస్ డబ్బులు ఇస్తున్నాం వాళ్ళకి, మమ్మల్ని కాపాడండి అని చెప్పి బేస్ ఇచ్చాం. వాళ్ళ పని కూడా చూసుకోవట్లేక వాళ్ళ ఎంప్లాయీస్ని అంతా హోటల్కి తీసుకెళ్ళిపోయారంట. బేస్లో పెట్టకుండా వాళ్ళ సర్వీస్ ఉమెన్ని హోటల్స్ తీసుకెళ్ళిపోయారంట. ఎయిర్క్రాఫ్ట్ ఇజ్రాయెల్కి తీసుకెళ్ళిపోతున్నారు, ఖాళీ చేసేస్తున్నారు బేస్ వాళ్ళు. మమ్మల్ని ఎవరు కాపాడుతారు? వీ హ్యావ్ లెర్న్డ్ అ లెసన్. దానికోసం గల్ఫ్ నేషన్స్ ఏం నేర్చుకున్నారంటే, ఇప్పటి నుంచి ఈ సీన్ మారిపోయింది గల్ఫ్లో. జీసీసీ కంట్రీస్ మా ప్రొటెక్షన్ మేమే చూసుకోవాలి, ఇంకెవ్వరు మమ్మల్ని హెల్ప్ చేయడానికి రారు. పాకిస్తాన్ తీసుకొని పెట్టుకున్నారు వాళ్ళు రెంట్కి ఒక 4,000 మంది సోల్జర్స్ అండ్ ఒక 15 ఎయిర్క్రాఫ్ట్. యుఏఈ ఏమో మనతో ఒప్పందం చేసుకున్నారు, మన షిప్స్ కానీ మన ఆర్మ్ ఫోర్సెస్ అక్కడ వెళ్ళొచ్చు ఇప్పుడు యుఏఈకి. ఈ యుద్ధంలో నేర్పించిన అన్నిటికంటే పెద్ద లెసన్ అంటే ఇరాన్ దగ్గర నేర్చుకోండి. ఇరాన్ ఎట్లా చేశారు, ప్రొటెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ మిసైల్ ప్రొటెక్షన్ గల్లీలో తయారు చేస్తారు వాళ్ళు. దే ఆర్ ఏబుల్ టు మేక్ 50,000 to 60,000 హై ఎండ్ డ్రోన్స్, ఏదైనా నార్మల్ మనం చూసే డ్రోన్స్ కాదు, ఆల్మోస్ట్ లైక్ ఎన్ ఎయిర్క్రాఫ్ట్. అది వాళ్ళు తయారు ఎట్లా చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర దే ఆర్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్లో, దర్ ఇస్ నో డౌట్. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇరాన్ ఇస్ బ్రిలియంట్. ఇది మెయిన్ అన్నమాట, ఇది జరుగుతుంది. సో ఒక కంప్లీట్ గల్ఫ్ కంట్రీస్లో మార్పు వస్తుంది. యుఎస్ నేర్చుకున్నారు, ఇజ్రాయెల్ నేర్చుకున్న లెసన్ అండ్ ఇరాన్ ఆల్సో. కానీ ఇప్పుడు చూడాల్సింది, ఈ అగ్రిమెంట్ మళ్ళీ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్లో జరిగితే మళ్ళీ ఇదే స్టోరీ రిపీట్ అవుతుందండి. దేర్ ఓన్ పర్సెప్షన్స్. Yes, it will keep changing. It going around in circles అంటారు ఇంగ్లీష్లో. That's what is happening. Yes, sir. Thank you so much. Thank you very much.